వాహిని మీడియా ప్రేక్షక మహాశయులందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవి కుమార్ అని. నేను గురుపారంపర్యంగా వైద్యం చేసి ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి సమస్యలు ఉన్నా, దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా కావచ్చు ఉంటే దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతాయి. ఉన్నది లేదంటే లేదు, ఇంత మాత్రం చెప్పగలం. ఎందుకంటే ఏ సమస్యకు మా దగ్గర మందులు ఉందో దాన్ని మాత్రమే మేము ముందర ప్రస్తుతం చేయగలం. ఈరోజు చాలామందికి సమస్యలు వస్తుందంటే చర్మ రోగాలు అంటే చాలా విధాలు ఉన్నాయండి. దాంట్లో గజ్జి, దురద, చిరుము, ఈ ఒక సోరియాసిస్ కావచ్చు, తామర కావచ్చు, ఇవన్నీ కూడా ఒక చర్మ రోగాల్లో మనకు వస్తున్నది. ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు మనం చుట్టుపక్కల దొరికే చెట్టు మూలికలతో ఏ మందులు చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. అలా కాని పక్షానికి ఇప్పుడు మీకు కొత్తగా వచ్చిందండి, ఇప్పుడు రీసెంట్గా వచ్చిందండి, మేము ఏం చేసుకోవాలని చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. లేదా చాలా సంవత్సరాల నుంచి మాకు ఇది పీడిస్తున్నది, మాకు చాలా వరకు సమస్య ఉంది దీన్ని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేసి దానికి తగిన మందులు మా దగ్గర దొరుకుతాయి. కావాలంటే పత్తింగ్ కరెక్ట్గా ఉన్నారంటే మందులు ఇచ్చి పంపిస్తాం, వాడండి, క్లియర్ అవుతుంది. ఈరోజు చర్మ రోగాలకు సంబంధించి ఒక సమస్య ఏమిటంటే ఒక చెట్టు మూలకి చూపిస్తాను. ఆ చెట్టు మూలకి యాదప్ప అంటే ఇది గంగరావి చెట్టు అంటారు. మన చుట్టుపక్కల చెట్లలో చూడడానికి చాలా వరకు ఈ పువ్వులు పసుపు రంగు పువ్వులతో త్వరలాగా పసుపు రంగు పువ్వులతో పూస్తుంది. ఇలా బంగారం కాయలని కూడా పిలుస్తుంటాం దీన్ని. ఇది ఏలాడుతూ వస్తుంటుంది బంగారం కాయలు మొత్తం. ఇలా రావి చెట్టు ఎలా ఉంటుందో చూడండి, మన రావి చెట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆకు కూడా. ఇది కాస్త మందంగా ఉంటుంది, రావి చెట్టు కాస్త పలుసగా ఉంటుంది. దీన్ని గంగరావి చెట్టు అని పిలుస్తారు. మీకు ఇంటర్నెట్లో కూడా బాగా దొరుకుతుంది. అదేదో చెట్టు మీద సరిగా చూపించలేదని నేను చెప్పే అవసరం లేదు, చూపించాము చూడండి. దీని జతకి మీరు నెట్లో కొట్టారంటే కనిపిస్తుంది. ఈ గంగరావి చెట్టుకి మనకి ఉన్న స్కిన్ అలర్జీ పోవాలంటే ఏం చేయాలంటే ఇది కాయలు పచ్చిగా ఉండేటప్పుడే తీసుకోవాలి. పచ్చిగా ఉండేటప్పుడే తీసుకొని పైన పొట్టు మాత్రం మొత్తం తీసేయాలి. లోపల గింజలాగా ఉంటుంది, దాన్ని అవసరం లేదు. బాగా నలగొట్టారనుకుంటే పొట్టు ఊడిపోతుంది. ఊడిపోయిన తర్వాత బాగా నలగొట్టేసి మీకు ఎక్కడ స్కిన్ అలర్జీ ఉందో అక్కడంతా లేపనం చేస్తూ వచ్చారనుకోండి, ఈ పేస్ట్ని స్కిన్ అలర్జీని కంపల్సరీగా మీకు తీసేస్తుంది. రీసెంట్గా వచ్చిందండి, చాలా ముదిరిపోయిందండి. ఇది ఎలా అంటే దానికి కావాలంటే మందులు ఉంటాయి. ఈ ఒక్క పైన పొట్టు మాత్రం బాగా నలగొడితే లోపల ఉంటే అట్టలాగా ఉంటుంది, దాన్ని తీసేయండి. పై పొట్టు మాత్రమే రాలిపోతుంది. రాలిండే పొట్టుని నైస్గా నూరుకోవాలి, పేస్ట్ లాగా నూరాలి. నూరేసి మీకు ఎక్కడ స్కిన్ అలర్జీ ఉందో అక్కడ పై లేపనం చేస్తా రావాలి. చేశారనుకోండి మొత్తం పెచ్చులాగా ఓడిపోతూ వస్తుంది. ఇది కంపల్సరీగా పని అవుతుంది. కొద్దిగా మీరు శ్రమ చేసి మీరు వాడుతూ చేసుకున్నాడు కాబట్టి చేసుకోండి. అలా కాని పక్షం ఒక్కసారి కాకపోతే 4 సార్లు వీడియోలు చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది ఏం చెప్తున్నారు అనేది అర్థమవుతుంది. అప్పుడు మీరు చేసుకోవచ్చు. అలా కాదండి మాకు మీరు పంపించండి అన్నారా, కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి. పత్తింగ్ కరెక్ట్గా ఉండాలి. ఎలాగా చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, చింతకాయ పులుపు, చేపలు, పచ్చళ్ళు, ఈ మైదాపిండి పదార్థాలు కొన్ని మానుకోవాలి. కరెక్ట్గా మందులు వాడతానంటే నేను పంపిస్తాను, వాడండి. ఎలాంటి సోరియాసిస్ ఉన్నా కూడా, స్కిన్ అలర్జీలు ఎలాంటివి ఉన్నా కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మా దగ్గర తీసుకోండి మందులకి ఎలా ఉండాలి, వాళ్ళ ముందు పరిస్థితి ఎట్లా ఉంది, ఫస్ట్ నెలలో తీసుకునేప్పుడు ఎట్లా ఉంది, 2వ నెలలో తీసుకునేప్పుడు, 3వ నెలలో ఎట్లా ఉంది అనేది కూడా మీకు ఫొటోస్ పంపిస్తారు. చూడండి, చూశారనుకోండి కంపల్సరీ మీకు ఆ సమస్య క్లియర్ అవుతుంది. ఈ ఒక రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మేము పంపిస్తామని తెలియజేస్తూ ఈ ఒక వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం. కల్లి, దీన్ని పరిపూర్ణం పేరు చాలామందికి తెలియదు. కల్లి లాంటిది ఇది. ఏమంటే ఇట్లా ఇంచామనుకోండి, ఆకు పసుపు అంటే పసుపు రంగులో కాస్త చల్లగా నీసలాగా వస్తుంది. దీన్ని మనము ఎక్కడన్నా చర్మ రోగాలు, రింగార్డ్స్ కావచ్చు, స్కిన్ అలర్జీస్ కావచ్చు, ఏదన్నా ఉన్నిలే దానిపైన పూసామనుకోండి తగ్గుతూ వస్తుంది. ఎలాగంటే చెప్తాను. ఇప్పుడు మన దేహంలో వాత, పిత్త, శ్లేష్మాలు అని 3 రకాలు ఉంటాయండి. దాంట్లో వాతము ప్రకోపించి, పిత్తము ప్రకోపించి ఈ సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అలర్జీలు ఎక్కువవుతాయి. దానికి తగినట్లుగా మనం ఏం చేస్తామంటే తినే ఆహార పదార్థాల్లో కూడా చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్తారు, పార్సల్ చేయించుకుంటారనుకోండి, దాంట్లో కవర్స్నిక మొత్తం కవర్లకే పార్సల్ చేయిస్తుంటారు. ఏ హోటల్కి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ కవర్. ఏ ఆహారం తినాలన్నా కూడా ఎక్కడికి పోయినా కూడా ప్లాస్టికే. ఈ ప్లాస్టిక్ మయం వచ్చేసిన తర్వాత ఏమైపోతుందంటే ఆరోగ్యం ఎంత క్షీణిస్తుందంటే క్యాన్సర్ రావడానికి మూల కారణం ఇదే ప్లాస్టిక్. క్యాన్సర్ అంటే దాన్ని అర్బుదము అంటారు.
లోపల అర్బుదం లాగా పెరుగుతూ ఉంటుంది. అర్బుదం అంటే ఒక పుండు, ఆ పుండుని క్యాన్సర్ పుండుని అర్బుదం అని చెప్తూ ఉంటారు. అలాగే ఒంటి పైన కూడా చర్మ రోగాలు వస్తుంటాయి. ఏం కారణం అంటే ఇదే ప్లాస్టిక్ను వాడడము. కొన్ని మైగ్రాన్స్ మనము ఏం చేస్తామంటే ఒక ప్లాస్టిక్ కవర్లోకి పార్సల్ చేశారనుకోండి, మనం ఉడుకుడుగా సాంబార్ కావచ్చు, ఏది కానీ రసం కావచ్చు, కర్రీస్ ఏదైనా వేయండి ఉడుగ్గా, మనం వేడివేడిగా ఎత్తి దాంట్లోకి వేసామనుకోండి, ఆ ప్లాస్టిక్లో ఉన్న మైగ్రాన్స్ కొన్ని కరిగి ఈ మన దీంట్లోకి సాంబార్లోకి ఆడవుతాయి, కర్రీస్లోకి ఆడవుతాయి, రైస్ బాతుల్లోకి, ప్రతి ఒక్క దాంట్లోకి మనం తినే ఆహార పదార్థాలు యాడ్ అవుతున్నాయి. ఆ యాడ్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం, మనము తింటున్నాం. అలా తిని రోగాలు తెచ్చుకుంటున్నామే కానీ ఎవ్వరు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఆ ప్లాస్టిక్ను బ్యాన్ చేద్దామని దీనిపైన ఎవ్వరూ లేరు. రోగాలు తెప్పించుకుంటే హాస్పిటల్లో డాక్టర్లు కాసుకొని కూర్చో ఉంటారు, మా ఎట్లా వాళ్ళు కాసుకొని కూర్చో ఉంటారు. ఎందుకంటే మీకు రోగాలు వస్తేనే కదా మాకు డబ్బులు వచ్చేది, మేము డాక్టర్ వృత్తి చేసుకునేది అందుకే కదా. మీరు రోగాలు తెప్పించుకోండి, బాగా ఇవన్నీ తినండి, మీరు రోగాలు తెప్పించుకోండి, మా డాక్టర్ల దగ్గర పరిగెత్తండి. ఇదే జీవితం. టెస్టులు చేయడానికి మ్యాక్సిమం 10 నుంచి 15,000 ఇస్తారు, ఆ టెస్టు ఈ టెస్టుని. మళ్ళీ వాడంత స్లిప్ ఎత్తుకొని రాసి పంపిస్తూ ఉంటాడు ఇంటికి, ఇది వాడండి, మొత్తము వాడిన తర్వాత మీకు సరిపోతే సరిపోయింది, లేదంటే పెద్ద హాస్పిటల్కి పోండి అని రాసిస్తుంటాడు. దీన్ని జీవితాంతం హాస్పిటల్ వెనకంటే తిరగడమే మీ జీవితాలు అయిపోతున్నాయి. కానీ ఏ రోజైనా కానీ మనం తినే ఆహార పదార్థాల్లో మనము ఎలా తినాలి, ఎలా సేకరిస్తే మనం ఆరోగ్యంగా ఉంటామని ఎవరికైనా జ్ఞానం ఉందా? లేదు. ఏదో టేస్ట్గా ఉందా చాలు, రుచిగా ఏదన్నా ఇచ్చేయని తినేయడమే మన వాళ్ళు. అలాంటి సమస్యకు పోకుండా మీరు ఒక మొబైల్ తీసుకోవాలంటే దాంట్లో అన్ని రకాలుగా చూస్తారు. ఒక మొబైల్ కొనేటప్పుడే దాంట్లో ఎన్ని జీబీ ఉంది, అది కెమెరా ఎంత పనిచేస్తుంది, స్టోరేజ్ ఎంత పనిచేస్తుంది, క్లియరిటీ ఎంత ఉండాలి, మొత్తం చెక్ చేస్తారు కదా. మరి కానీ తినే ఆహార పదార్థాలు ఎందుకు చెక్ చేయరు మీరు? ప్రతి ఒక్కటి దాన్ని చూసి మనకు తినేదానికి క్వాలిటీ ఉన్నదా లేదా అని చెప్పి చూసి వాడుకోవడం చాలా మంచిది. ఇది చాలా అద్భుతమైన మాట, మీరు మైండ్లో పెట్టుకోండి ప్రతి ఒక్కరూ. అలాగా మీరు తినే ఆహార పదార్థాల నుంచి వచ్చేదే ఈ చర్మ రోగాలు. ఈ చర్మ రోగాల్లో వచ్చి సోరియాసిస్ ఉంది, గజ్జి, తామర, దురద అని చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. దాంట్లో వచ్చి ఫైల్స్ కూడా దీని చర్మ రోగాల లెక్కలో చేరుతుంది. ఏదే ఒకటి అర్బుదాలు, క్యాన్సర్ మొత్తం అట్లాగే చేరుతుంటాయి. ఈ ఒక్క స్కిన్ అలర్జీలు పైన ఉన్న సోరియాసిస్ కావచ్చు, గజ్జి, తామర ఇలాంటివి ఏదైనా ఉన్న వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొంతమంది ఇండ్ల పైన ఏం చేస్తారంటే పాడుబడ్డ ఇల్లు కావచ్చు, పొలాలు కావచ్చు, లేదా అడవుల్లో కాస్త బండ్ల పైన ఇవి వస్తుంటాయి. ఈ చెట్టు వస్తుంటుంది, చూసుకోండి, దీన్ని క్లియర్గా చూపించాను. దీన్ని వించామనుకోండి నీసులాగా వస్తూ ఉంటుంది. దీంట్లో దాన్ని మొత్తము పేస్ట్ లాగా చేసి ఒళ్ళిపైన రాసుకుంటూ రావాలి. పేస్ట్ లాగా మిక్సీకి వేసారనుకోండి పేస్ట్ లాగా అవుతుంది. నైట్ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పేస్ట్ని ఒళ్ళంతా పూసుకొనేసి ఒక 2 అవర్లు 3 అవర్లు వదిలేసి మళ్ళీ పోయి స్నానం చేసుకోండి. స్నానం చేసేటప్పుడు ఈ షాంపూలు అవి ఇవి సోపులు వాడకండి. తలకు వాడాలంటే కుంకుడుకాయ కావచ్చు, సీకాయ కావచ్చు వాడుకోవచ్చు. తలలో సోరియాసిస్ ఎక్కువగా ఉంటుంది చాలామందికి. అలాగే ప్యాచెస్ ఈ పులుక్కాటు అంటాము, పులుక్కాటు అంటే మొత్తము తినేస్తూ ఉంటుంది వెంట్రుకలు, అది కావచ్చు, ఈ సోరియాసిస్ కావచ్చు. దీనికి మనం ఏం చేయాలంటే ఈ కుంకుడుకాయ, సీకాయ వీటినే వాడుకోవాలి ఎక్కువ స్కిన్ కడుక్కోవడానికి. ఇలా వాడుకుంటూ వస్తే మీకు కంపల్సరీ ఆ స్కిన్ అలర్జీస్ అనేవి తగ్గిపోతాయి. అలా కాదండి మాకు చేసుకోవడానికి సమస్యలు ఉన్నాయి, అవి దొరకడం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు నా దగ్గర దొరుకుతాయి, కావాలంటే పంపిస్తాను, వాడండి. వాడి మీరు ఆ ఒక రిజల్ట్ మీరుగా చూసుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.